తెలంగాణలో అసెంబ్లీ స్థానాల్లో మంచి మెజార్టీ సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంటు స్థానాలపై దృష్టి సాధించింది. పార్లమెంటు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మొదటిసారి మిర్యాలగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు మరికొన్ని గంటల్లో సీఎం కేసీఆర్ రానున్నారు. దానికి సంబంధించి సభా ప్రాంగణం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సభా ప్రాంగణంకి ఎంతమంది వస్తున్నారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అనేది మనతో పాటు మాట్లాడేందుకు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభకు సంబంధించి ఎంతమంది వస్తారని అంచనా వేశారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మీద మరి ప్రజలు వచ్చేదానికి సంసిద్ధులైనారు. ఇంకా వాహనాలు చేకూర్చబడ్డాయి. వాళ్ళు మొత్తం కూడా ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం తీసుకొని రావాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వం పట్ల మనం శాసనసభ ఎన్నికల్లో చూసినాం. భారీ మెజార్టీతోని శాసనసభలో గెలిపించారు. గత 2014 ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన సందర్భంలో 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మరి మా మిత్రపక్షమైన సిపిఐకి వచ్చిండే ఆ రోజుల్లో. తర్వాత మొన్న ఎన్నికల్లో చూస్తే ఇవాళ 6 టీఆర్ఎస్ గెలిచినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి భారీ మెజార్టీతో నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రజలు ఈ సభకు రావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రధానంగా ఈరోజు కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర ఏంటి, పార్లమెంట్ సభ్యుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటిదే ప్రధానమైనటువంటి అంశం. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రావాలా, ఫెడరల్ వ్యవస్థలో రాజకీయ రంగంలో కానీ మన రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాలు సాధించడంలో కీలక పాత్ర పార్లమెంట్ సభ్యులు పోషిస్తారు. కాబట్టి ఇవాళ 17 స్థానాలకు 16 స్థానాలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇంకొక స్థానం ఎంఐఎం పార్టీ మిత్రపక్షంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థికంగా డబ్బు ఉన్న వాళ్ళకి కావచ్చు, కొత్త వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి పిసిసి చీఫ్ ఉత్తమ్ అంటున్నారు కదా, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మర్చిపోయినట్టుంది. 94 డిసెంబర్లో ఆయన ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ వచ్చి హుజూర్నగర్లో కోదాడలో పోటీ చేసినాడు. అవ్వాలి ఆయన ఎవరికి తెలుసు ఇక్కడ ఆయన చరిత్ర ఏంది, అంతకుముందు ఆయన ఏమేం చేసినాడు అనేటువంటిది కూడా అంశం వస్తుంది. ప్రజా జీవితంలో లేదు కదా, మొదటిసారి వచ్చినాడు కదా 94 డిసెంబర్ శాసనసభ ఎన్నికల్లో. అందుకనే ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో పార్లమెంటుకు పోటీ చేసేటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరూ గెలిచిన తర్వాత ఏ విధంగా ప్రజలతో మమేకమవుతారనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రధానం తప్ప మరొకటి కాదు. సీనియర్ నాయకుడిగా 3 సార్లు పార్లమెంట్ సభ్యునిగా మీరు వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు? పార్లమెంట్ సభ్యునిగా నాకు ఉన్నటువంటి అనుభవాన్ని, వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలను తప్పనిసరిగా ఆయనకు తగిన సలహాలు, సూచనలు ఇస్తాను. ఏ విధంగా ప్రజలతో మమేకమై ఉంటారో చూడాల్సినటువంటి అవసరం. మొత్తానికి మాత్రం ఖచ్చితంగా కూడా నల్గొండ పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ పార్టీని ఎవరైతే అభ్యర్థి గెలుపు ఖాయం అయినట్లేనని చెప్పేసి ఆ నాయకులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి సభా ప్రాంగణానికి సంబంధించి ఖచ్చితంగా కూడా 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కావచ్చు, ఇక చేయబోయే అభివృద్ధి కావచ్చు, ఈ సభ నుండి అటు కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు హితబోధ చేస్తారు సీఎం కేసీఆర్. దాంతో ఖచ్చితంగా కూడా పార్టీకి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు మంచి మెజార్టీ వస్తుందనే ధీమాతో చెప్పుకొస్తున్నారు. ఇంకా మిర్యాలగూడ సభా ప్రాంగణానికి సంబంధించి మరికొన్ని గంటల్లో ఇక్కడ సభ ప్రారంభంగానే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కాకుండా పార్కింగ్ స్థలం కావచ్చు, ఇక్కడ మీటింగ్ స్థలం వద్ద కావచ్చు, తాగునీటి సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొన్ని గంటల్లో మాత్రం సభ ప్రాంగణంలో సభ ప్రారంభంగానుందని చెప్పుకోవచ్చు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.